సంకీర్తన కళా సమితి 100వ కార్యక్రమం నెల్లూరు టౌన్ హాల్ నందు 22/3/2026 ఆదివారం సాయంత్రం 5:30 ప్రారంభం కానున్న సందర్భంగా హైటెక్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్వి రమణారెడ్డి గారిని ఆహ్వానించేందుకు సంస్థ ప్రెసిడెంట్ శ్రీ కనకరాజు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉమామహేష్, శ్రీ మోహన్ రావు విచ్చేయటం జరిగింది. ఈ సందర్భంగా రమణారెడ్డి గారిలోని దానగుణాన్ని, సేవా సంస్థలను, కళా సంస్థలను ఆదుకుంటున్న విధానాన్ని డాక్టర్ ఉమామహేష్ గారు వివరించారు. శ్రీ కనకరాజు, శ్రీ మోహన్ రావు చివరిగా రమణారెడ్డి మాట్లాడారు. పై కార్యక్రమంలో శ్రీ రామచంద్రరావు, శ్రీ ప్రసాద్ బాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సంకీర్తన కళా సమితి గత 20 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సందర్భంగా 99 కార్యక్రమాలు పూర్తి చేసుకొని 100వ కార్యక్రమాన్ని నెల్లూరు మా టౌన్ హాల్లో ఒక ప్రత్యేక కార్యక్రమంగా చేయాలని తలపెట్టారు. దాని పేరు పల్లవించవా మా గొంతులు అనే పాటతో ఆ కార్యక్రమాన్ని మేము చేయబోతున్నాము. ఈ సంకీర్తన కళా సమితి ఆవిర్భవించిన రోజు నుంచి 99 కార్యక్రమాలకి ఒక విఘ్నేశ్వరులాగా, ఒక దేవదేవుడిలాగా మా ముందు ఉంటున్నటువంటి వ్యక్తి రమణారెడ్డి గారు. ఆ రమణారెడ్డి గారు చేయూతనిచ్చేవాళ్ళు, అందరికి 10 మంది చేయూతనిచ్చే వ్యక్తి. ఆ రోజు నుంచి కార్యక్రమానికి ఈ రోజు వరకు ప్రతి కార్యక్రమంలో వారు ముందుంటున్నారు. వారి ఫోటో ఖచ్చితంగా బ్యానర్లో వెనక ఉంటుంది. కాబట్టి వారి ఆశీస్సులు, ఆదరాభిమానులు అన్నీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. తర్వాత ఏ విషయమైనా తీసుకోండి, ఏ కార్యక్రమం తీసుకోండి, ఏ సంస్థ అయినా తీసుకోండి, వాటికి చేయూతనిచ్చేటువంటి టాప్ 10లో నెంబర్ 1లో రమణారెడ్డి గారు ఉంటారు. నిజంగా మహానుభావులు, దానగుణశీలుడు. వాడు 10 కాలాలు చల్లగా ఉండాలి. ఇది మాటలు కాదు, నిజము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో 100వ కార్యక్రమంలో వారి మిత్రులు నలుగోలు బలరాం నాయుడు గారు, వాకర్స్ అసోసియేషన్ గవర్నర్, వారు అలా గవర్నర్ అయిన సందర్భంగా వారి విశిష్ట సేవలను దృష్టిలో ఉంచుకొని ఆ రోజు మేము చేయబోయే సంకీర్తన కళా సమితి 100వ కార్యక్రమంలో వారిని విశిష్ట అతిథిగా పిలిచి గౌరవంగా అవార్డుతో సత్కరించబోతున్నాము. దీనికి ఖచ్చితంగా మీ వంతు సహకారం అందిస్తూ మీరు మా కార్యక్రమం ఇచ్చేసి మమ్మల్ని ఆనందించే పేరుని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. తప్పనిసరిగా. నా పేరు కనకరాజు, సంకీర్తన కళా సమితి అధ్యక్షుడిని. గత 20 సంవత్సరాలుగా మేము ఎన్నో కార్యక్రమాలు సంకీర్తన కళా సమితి తరఫున ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ 99వ కార్యక్రమం కూడా హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు 100వ ప్రోగ్రాం పల్లవించవా మా గొంతులు అంటూ 22వ తేదీ ఆదివారం టౌన్ హాల్లో జరుపుకునేందుకు సంసిద్ధమవుతున్నాం. ఇక్కడ మా యొక్క కార్యక్రమానికి, ప్రతి కార్యక్రమానికి చేయూతనిస్తూ మమ్మల్ని ఎంతో అభిమానిస్తూ ఆదరిస్తూ మాకు వెన్నుగా నిలబడుతున్నటువంటి మా హైటెక్ ఫార్మా ఎండి గారు వెంకటరమణారెడ్డి గారికి మా సంస్థ ఎప్పుడు కూడా స్వీకరించిన సందర్భంలో ఆయనకి కూడా మా కార్యక్రమం ఉచితంగా విచ్చేసి మాకు ఆయన యొక్క అభినందనలు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన్ని సగౌరవంగా మా సంస్థ తరఫున ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఛానల్ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు మన మహేష్ సారు, అదేవిధంగా కనకరాజు గారు సంస్థను గురించి తెలియజేశారు. ఏ సంస్థ అయినా కానీ మనుగడ సాగించాలంటే సమాజంలో ఉన్నటువంటి అది పెద్దలు, అది ధనంలో కావచ్చు, ఆత్మీయత అనురాగాల్లో కావచ్చు, అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ముందుకొచ్చి సంస్థకి చేదోడు వాదోడుగా ఉన్నందువల్ల ఈ సంస్థలు ఆ యొక్క కార్యక్రమాలని విజయవంతంగా చేయగలుగుతున్నారు. అందులో ఇందాక మహేష్ సార్ చెప్పినట్టు 10 మంది ఉన్నటువంటి వాళ్ళల్లో మన రమణారెడ్డి గారు ఈ యొక్క సంస్థకి ముఖ్యంగా ఎంతో సహాయం చేస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కారకులైనటువంటి వారికి
మళ్ళీ ఇంకోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈసారి యొక్క విశిష్టత ఏంటంటే సంస్థ స్థాపించిన తర్వాత ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ 99 పూర్తయ్యి, అది కూడా 99వ కార్యక్రమం హైదరాబాద్లో చేయడం జరిగింది. అక్కడికి కూడా వారు ఎంతో సహాయాన్ని అందించి ఆ కార్యక్రమం కూడా విజయవంతం గావించారు. ఇప్పుడు మన టౌన్ హాల్లో ఈ నెల 22వ తారీఖున అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని నిర్వహించదలిచారు. అన్న ప్రసాద్ బాబు గారు వారి యొక్క కార్యనిర్వహణలో ఏవిఎస్ కృష్ణమోహన్ గారు, తర్వాత మన మ్యూజిక్ మాస్టర్ డి సురేష్ అన్న గారు, అదేవిధంగా కనకన్న గారు, వీళ్ళందరూ మహేష్ సార్ గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని బాగా ఘనంగా చక్కగా కార్యక్రమానికి ఆహ్వానిస్తాం. అందరికీ నమస్కారం అండి. రమణారెడ్డి, హైటెక్ ఫార్మా. ముఖ్యంగా సంకీర్తన కళా సమితి ఆధ్వర్యంలో ఇంతవరకు గతంలో 99 ప్రోగ్రాములు చేసిన వీళ్ళందరికీ, ఆర్టిస్టులందరూ కూడా, ఈ కళాకారులందరూ కూడా నా 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 హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ సమాజానికి సేవ చేస్తున్నారు, రియల్గా చాలా సర్వీస్ ఇస్తున్నారు. మీరంతా కూడా అంటే కళని పెంచి పోషించి చేస్తున్నారు ఈ కళాకారులందరూ కూడా. అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంస్థ గౌరవ అధ్యక్షులు ఏవిఎస్ కృష్ణమోహన్ గారు, అధ్యక్షులు కనకరాజు గారు, మహేష్ గారు, మోహన్ రావు గారు, అగైన్ మా ప్రసాద్ బాబు గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్స్ అంటే 99 ప్రోగ్రాంలు చేయడం అనేది చూసేదానికి సింపుల్గా చెప్పిన అదేమి చిన్న విషయం కాదు. ఇంత ప్రోగ్రాము సంకీర్తన కళా సమితి ఆధ్వర్యంలో వీళ్ళు చేయడం అనేది చాలా గొప్ప విషయము. దానికి ముఖ్యంగా మన మిత్రుడు ఏవిఎస్ కృష్ణమోహన్ గారు వీళ్ళంతా ఉండి నడిపించడం అనేది, అందరూ మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరికి కూడా మీకు ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఇంత బాగా చేస్తున్నందుకు. అలాగే ఈ ప్రోగ్రాము ఈ నెల 22వ తారీఖు జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో మా మిత్రులు బల్లవనాయుడు గారికి కూడా సన్మానం ఉంది. అది కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజు మేమంతా కూడా వస్తాము. బాగా సూపర్ డూపర్గా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంలో వీళ్ళెంతో వ్యయ ప్రయాసాలకి, అలాగే దానికి ఫండింగ్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంతో రిస్క్ చేసుకొని వాళ్ళు కూడా, కళాకారులు కూడా సొంత డబ్బులు వేసుకొని కూడా చేస్తున్నారు. వీళ్ళు పైకి చెప్పేది వేరే ఉంటుంది కానీ పాపం వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ చేస్తుంటారు. వాళ్ళ కళ మీద ఒక పట్టుదల, మక్కువతోనే చేస్తుంటారు. వీళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కళా సమితి వారి అభిమానం, మా వంతు కృషి చాలా తక్కువే, వాళ్ళు చేసే కృషి ఎక్కువ. వాళ్ళు మా మీద అఫెక్షనేట్గా ఉంటారు టీం అంతా కూడా. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఏదో